శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డిమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ఏలూరు న్యూ అశోక్ నగర్లోని హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఇంజనీర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు లయన్ పివి రమణ, సెక్రటరీ సాంకు సురేష్, కోశాధికారి దేవినేని రమాదేవిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మాన్ రాజు, బిఎస్ఎన్ఎల్ విశ్రాంత సబ్ డివిజనల్ ఇంజనీర్ డి చంద్రశేఖర్ రావులను ఘనంగా సన్మానించారు. క్లబ్ ఉపాధ్యక్షులు బివివి సత్యనారాయణ, మార్కెటింగ్ చైర్మన్ నాట్యాచార్య లయన్ దుబి హేమసుందర్, సన్మాన గ్రహీతలైన ఇంజనీర్లను సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొని వారి సంస్థ తరపున సత్కరించారు. ఇంకా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కానీ మొత్తంగా 2 మాటల్లో వారి గురించి తెలియజేస్తాను. ఇవాళ వారు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వారు ఇంజనీరింగ్ పూణేలో చేశారు. సివిల్ ఇంజనీరింగ్లో ముంబై రాష్ట్రంలో సత్తా పుట్టుబడిగా ఉద్యోగం రావడం జరిగింది. వారు కృష్ణసాగర్ ప్రాజెక్టు, తర్వాత భారతదేశంలో అనేక ప్రాజెక్టులు పర్యవేక్షణ అధికారిగా వారు వ్యవహరించారు. ఇప్పటికీ ఆటోమేటిక్ వాళ్ళకి వ్యవస్థను నెలకొల్పి ప్రసిద్ధి పొందిన వారు వారే. లేకపోతే ఆ వ్యవస్థ మనకు ఉండేది కాదు. సముద్ర పాత్రని విశాఖపట్నం వాళ్ళని రక్షించే వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. వారి ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 1955 సంవత్సరంలో భారతరత్న అవార్డు ఇచ్చి విశ్వేశ్వరయ్య
సత్కరించడం జరిగింది. వారికి మరొక పేరు ఉంది, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ అని కూడా ఆయన పిలుచుకోవడం జరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి. అలాగే మనకి మరి ఇంజనీర్స్ గురించి చెప్పుకోవాలంటే ఇస్రో అనేకమైన ప్రయోగాలు చేయడం, అనేక ప్రయోగాలు ప్రయోగించడం, గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ మరి అనేక అభివృద్ధి పథకాలు ఇంజనీర్స్ ముందుకెళ్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని ఎంపిక చేసినందుకు మరి ముఖ్యంగా ఈపీడీసీఎల్ తరఫున మరియు ఆర్గనైజేషన్ తరఫున ఎంపిక చేసినందుకు మరి హేలాపురి లైన్స్ క్లబ్ ఏలూరు వారికి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి హేలాపురి లైన్స్ క్లబ్ ఏలూరు వారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి అడుగుజాడలో నడుస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పాను. దానికన్నా ముందుగా మరి హేలాపురి లైన్స్ క్లబ్ ఏలూరు వారికి అంత శతాబ్ది ఉత్సవాలు త్వరలో జరుపుకుంటున్నారు కాబట్టి వారందరూ కూడా ప్రత్యేక శుభాభినందనలు సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. నిజానికి ఎందుకు హేలాపురి లైన్స్ క్లబ్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పాలంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు మరి ఆయన ఆఫీస్కి రాగానే ఆఫీస్లో అందరూ కూడా టైము కరెక్ట్ చేసుకున్నారు. అంటే ఆయన వచ్చారంటే మార్నింగ్ 10 అయిందని చెప్పేసి మరి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ వాచ్ని కరెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా మరి హేలాపురి ఏలూరు లైన్స్ క్లబ్ మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టైం ప్రకారంగా 9 అంటే 9, 9:30 అంటే 9:30, మరి 10కి క్లోజ్ చేస్తామని చెప్పినారు. ఆ విధంగా కూడా మరి సమయపాలన పాటిస్తున్నారు. కాబట్టి నేను మరి ఒక విషయం ఖచ్చితంగా చెప్పాను. మోక్షంలో విశ్వేశ్వరయ్య గారి అడుగుజాడలో ఈ హేలాపురి ఏలూరు లైన్స్ క్లబ్ నడుస్తుందని నేను గంటాపరంగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే అసలు ఎవరైనా మోక్షంలో విశ్వేశ్వరయ్య గారు ఎందుకు ఆయన బర్త్డేని చాలామంది అంటే ఉన్నారు. ఎందుకు ఆయన బర్త్డేనే మరి యూనివర్సిటీగా చదువుతున్న భారతదేశంలో 365 రోజులు సంవత్సరాలు ఉంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక అకేషన్ జరుగుతుంటారు. టైలర్స్ డే అని, ఇంజనీర్స్ డే అని, అదేవిధంగా లాయర్స్ డే అని. ఒక ఫిబ్రవరి 29 ఏది లేకపోతే దానికి కూడా మధ్యకాలంలో ఏదో ఒకటి ఇచ్చి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేలాగా 366 రోజులు కూడా ఏదో ఒక అకేషన్ జరుగుతున్నట్టు మరి భారత ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. అందులో ఈ ఇంజనీర్స్ డేని మోక్షంలో విశ్వేశ్వరయ్య గారి బర్త్డే అయిన సెప్టెంబర్ 17 జరుపుకోవడానికి ఉన్న చదువుకున్న ఆసక్తి ఆయన్ని చూసింది. కాబట్టి డబ్బులు లేవాలంటే ఇంట్లో ఉన్న రాగి విద్యుత్ తాకట్టు పెట్టి 15 రూపాయల పొగడికి ఇచ్చి అలా పొగడు 60 కిలోమీటర్లు ఖర్చుకుని వెళ్ళి అప్పట్లో బస్సులో ఏమలేదు కాబట్టి ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే మరి మేనేజ్మెంట్ ఏమంటే నిన్నటితో ఎగ్జామ్ ఫీజు అయిపోయింది, మరి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి టైం లేదని చెప్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళందరూ బతుమాలుకొని నేను మా ఇంటికి వెళ్ళాను, మా అమ్మని అడిగాను, మా అమ్మ రాగి విద్యుత్ తాకట్టు పెట్టిన డబ్బులు ఇచ్చింది, నేను వచ్చేసరికి కొంచెం ఒక రోజు రెడీ అయిపోయింది, మరి నాకు ఎగ్జామ్గా అనుమతి ఇవ్వడంటే మరి ఆ మేనేజ్మెంట్ అనుమతి ఇచ్చినప్పుడు మరి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందంటే అప్పట్లో ఎగ్జామ్స్ అనేది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది కాబట్టి మరి ఉద్యోగం ఇచ్చేవాడు. ఆ ఉద్యోగం చేసిన మరి మొట్టమొదటి రోజు నుంచి కూడా సమయానికి వెళ్ళేవాడు. మరి ఆయన చూసేసి ఉద్యోగులు అందరూ కూడా 10 గంటలు అయిందని చెప్పి గడియారాన్ని సర్దుకున్నారంటే ఆయన కొత్త ఆలోచించారు. ఈరోజు మనం మాట్లాడుకుంటాం తిరుపతి వెళ్ళినప్పుడు